ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, చదువుబడిన ఈ వాక్య భాగములో నుండి తండ్రి ధ్యానము చేసుకొనుటకు మేము సిద్ధపడి ఉండగా మీరు కాదు నేను మాట్లాడతానని సెలవిచ్చిన మా తండ్రి, ఈ వాక్య భాగములో నుండి దేవాయోగుడను బలహీనుడను తండ్రి అనుటకైనను తగనివాడను. కొద్ది సమయము పరిశుద్ధాత్మ తండ్రి నన్ను మరుగుపరిచి వాక్యములో నుండి మీరు మాట్లాడి మమ్ములను బిడలను కూడా శక్తివంతులుగా చేసి శత్రు సైతాను మీద జయము పొందుటకు నీ బలము నీ ఆత్మ సహాయము మెండుగా విశ్వాసులమైన మాకు అనుగ్రహించమని శక్తిమంతుడైన యేసు స్వామి నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్ములను నింపి దీవించును గాక, ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యమును గనక ఈ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలీలకు చేసిన మేలును బట్టి గనక మనము కొద్ది సమయము వాక్యము ధ్యానము చేసుకుందాం. నిర్గమకాండము గనక మొదటి అధ్యాయములో ఇశ్రాయేలీల సంఖ్య వృద్ధి గనక రెండవ అధ్యాయములో మోషే అహరోనులను దేవుడు గనక మరి ఇశ్రాయేలీలను విడిపించుటకు ఏర్పాటు చేసి మోషేకు విద్య నేర్పించెను. గనక మోషే కూడా నరహత్య చేసిన వాడయ్యను. గనక రెండవ అధ్యాయములో మోషే ఐగుప్తు దేశములోనే పెరిగి ఐగుప్తు దేశ విద్యను అభ్యాసము చేసెను. గనక మరి పెద్దవాడైనప్పుడు ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు పోట్లాడుచుండగా ఆ ఐగుప్తీని చంపివేసి పూడ్చిపెట్టెను. మరునాడు ఈ సంగతి రాజునకు తెలిసెను. గనక మరి పారిపోయాను మోషే, మిద్యాను దేశానికి పారిపోయాను. గనక రెండవ అధ్యాయము చివర గనక మరి చూస్తే దేవుడు ఇశ్రాయేలీలు ప్రార్థన విని దేవుడు దిగివచ్చి ఉన్నానని తెలియజేశాను. నిర్గమకాండము 2వ అధ్యాయములో 3వ అధ్యాయములో గనక మరి మోషే జీవిత కాలములో 3 భాగములు. గనక మరి మోషే జీవితము 120 సంవత్సరముల కాలము బ్రతికిన కాలము. అందులో 40 సంవత్సరములు ఐగుప్తీయుల విద్యను నేర్చుకున్నాడు. ఒక 40 సంవత్సరము గనక గొర్రెలు మేపాడు. గనక మిగతా చివరి 40 సంవత్సరములు ఇశ్రాయేలీలను నడిపించుటకు ఈ గొర్రెలు కాయుటకు మరి ఏర్పాటులో ఉన్నటువంటి వాడాయను. హోరేబులో మిద్యానులో గనక ఈ హోరేబు కొండ దగ్గరికి గొర్రెలు మేపుటకు వచ్చినప్పుడు ఒక పొద మండుచున్నట్లు కనబడెను. ఆ పొదలో మరి దేవుడే కనబడి మాట్లాడి మోషేను పిలిచెను. గనక ఇలాగ మండుతున్నటువంటి అగ్ని లాంటి శ్రమలలో ఇశ్రాయేలీలు ఉన్నారు, వారిని విడిపించుటకు నిన్ను ఐగుప్తీయుల దేశానికి వెళ్ళమని పంపిస్తానని దేవుడు తెలియజేశాను. ఈ 3వ అధ్యాయములో మరి దేవుడు మాట్లాడుట, మోషే వినుట, మోషే మాట్లాడగా దేవుడు ప్రశ్నకి జవాబు చెప్పుట. గనక ఈ అధ్యాయములో దేవుడే తన పేరును మోషేకు తెలియచేసెను. గనక మరి 14వ వచనమందు నీవు ఎవరు అని చెప్పాలి అంటే ఇశ్రాయేలీల పెద్దలకు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని ఇశ్రాయేలీల పెద్దలకు తెలియచేయమని దేవుడే మరి యొక్క పేరును బయలుపరచెను. కాబట్టి 4వ అధ్యాయములోనికి వచ్చేసరికి మోషే గారికి దేవుడు గనక విద్య నేర్పిస్తున్నాడు. గనక అద్భుతాలు చేయటానికి విద్య నేర్పిస్తూ ఉన్నాడు. గనక మోషేతో దేవుడేమన్నాడు,
నీ చేతిలోనిది ఏమిటి అని మరి మోషేను దేవుడు అడిగాడు. మోషే సుమారుగా 40 సంవత్సరాల నుంచి చేతిలో ఈ కర్ర గొర్రెలు కాయడానికి తనకు ఉపయోగార్థముగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్న ఈ కర్ర గనక మరి అది మోసే చేతిలోనే ఉన్నది. దేవుడైతేను నీ చేతిలో ఉన్నది ఏమిటని మోషేను అడగగా మోషే ఇది కర్ర నేను, ఇది కర్ర అని మోషేకు తెలుసు, ఇది కర్ర అని దేవుడికి కూడా తెలుసు. ఈ మాట మోషే చేత చెప్పించడానికి నీ చేతిలోనిది ఏమిటి అని అడిగాను. కర్ర అని చెప్పాను. నీ చేతిలో కర్ర కింద పాడేయమని మరి పాడేయమనగా మరి పాడవేశాడు. అది పాముగా మారిపోయింది. మోషే పాముగా మారిపోయిన ఆ కర్రను వదిలిపెట్టి పారిపోతా ఉన్నాడు. మరలా మోషేని తీసుకొచ్చి ఆ పాముగా మారిన ఆ కర్రను గనక మరి కర్రగా ఉన్న పాముగా మారిన ఆ కర్రను పామును తోక పట్టుకో అని చెప్పగా దేవుడు పట్టుకునమనగా మోసే పట్టుకున్నాడు. ఇలాగ తన శరీరములో అవయవాలు ఒక చెయ్య గనక ఈ చెయ్య తన రొమ్మున ఉంచుకొని బయటికి తీయి, మామూలు చెయ్యే. మరలా తన రొమ్మునుంచుకొని బయటికి తీసినప్పుడు తెల్లని చెయ్యగా మారిపోయింది. అంటే మనిషి శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా దేవుని పని చేయగలవు, దేవుడు పని చేపించుకోగలడు అని ఈ యొక్క అధ్యాయములో, ఆ 4వ అధ్యాయములో మోషే గారికి దేవుడు విద్య నేర్పించాడు. గనక ఆ విద్యలన్నీ నేర్చుకున్నటువంటి మోషే గారు ఈ 5వ అధ్యాయములో మరి ఎవరి దగ్గరికి వెళ్తారు అంటే ఇశ్రాయేలీయుల పెద్దల దగ్గరికి వెళ్తాడు. మీ పితరుల దేవుడు నన్ను పంపించాడు, మీ పితరుల దేవుడు నాతో మాట్లాడినని గనక ఈ అధ్యాయం అంతా కూడా చెబుతాడు. గనక చెప్పినటువంటి ఆయన 6వ అధ్యాయములో గనక మరి ఈ యొక్క ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి మరి మేము మా జనము ఐగుప్తు దేశము నుండి విడుదల మరి పొంది అరణ్యములోనికి వెళ్ళి బలి అర్పించాలి, మా జనులను పోనిమ్మని ఈ 5వ అధ్యాయములో ఫరోతో మోషే మాట్లాడతాడు. గనక మోషే మాటలు విన్న తర్వాత ఈ ఫరో దేవుని మాట మోషే మాట వినడు. గనక 6వ అధ్యాయములో సూచక క్రియలు అద్భుత కార్యములు జరుగుతాయి. గనక మరి 10వ అధ్యాయము వరకు కూడా మరి మిడతలు వచ్చినవి, పేలు వచ్చినవి, చీకటైనది, దద్దుర్లు వచ్చినవి, గనక ఇలాగున వడగండ్లు వచ్చినవి, ఐగుప్తు దేశం అంతా కూడా పాడైపోయినట్లు గనక మనం గ్రహిస్తున్నాం. ఈ 12వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇప్పుడు అంతరంగములో అంటే ఇప్పటి వరకు కూడా పశువుల మీద, పంటల మీద గనక మనుషుల శరీరానికి బహిరంగముగా బయటే మరి ఇంటి వెలుపలే అన్నీ కూడా అద్భుతాలు జరిగినవి. గనక ఈ 12వ అధ్యాయములోనికి వచ్చేసరికి ఇప్పుడు గనక అంతరంగములో హృదయాలకి బాధ కలిగించే అద్భుతాలు చేశాడు దేవుడు. తొలి సంతానం అంతటినీ కూడా ఐగుప్తు దేశములో ఉన్న తొలి సంతానం అంతటినీ కూడా హతము చేశాడు. ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తము తీసుకుని ఇంటి పైన ద్వారబంధములకు మరి అంటించినప్పుడు సంహారకుడు ఆ యొక్క గుర్తును చూసి దాటిపోవను. అదే ఇశ్రాయేలీలకును ఐగుప్తీయులకు ఈ గుర్తు మధ్య పెట్టి గనక ఐగుప్తీయులు ఉన్నటువంటి దేశం అంతా కూడా మరి వారి తొలి సంతానం అంతా కూడా చనిపోయారు. గనక ఐగుప్తీయులు మరి ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలను ఈ 14వ అధ్యాయములో గనక మరి 13వ అధ్యాయములో మీరు పోండి, త్వరగా వెళ్ళిపోండి అని వారిని బయటికి తోలివేశారు. తోలివేసినా కానీ ఎందుకు వారిని పంపించామని మరలా వారిని 600 శ్రేష్టమైన రథాలు ఏర్పాటు చేసుకొని మరి 14వ అధ్యాయంలో మరలా వారిని తీసుకురావడానికి మరి ఐగుప్తీయులు బయలుదేరుతారు. వీరు ఆల్రెడీ చాలా దూరం వచ్చి వేశారు. గనక ఈ యొక్క మరి అధ్యాయములో 14వ అధ్యాయములో ఇది దైవశక్తి, దేవుడు వారి పక్షముగా మనతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మరి మనమేం చేయలేము, వెనక్కి వెళ్ళిపోదామని మరి వారు అంటున్నా కానీ వారి మాట ఈ రాజు వినడు.
సేవకులు గనక రాజు చెప్పినట్లుగా విని మరి వారితో పాటు తీసుకురావడానికి ప్రయాణమై వెళ్ళిపోతారు. గనక మధ్య ఐగుప్తు దేశము గనక ఇటువైపు వస్తే దగ్గర గనక ఎర్ర సముద్రం వైపుకి వారిని తిప్పుకొని తిప్పుకొని రావటానికి కారణము వారి అనుభవాన్ని తెలుసుకొనటానికి, పాఠం నేర్చుకొనడానికి మరి అంత దూరాన్ని తిప్పుకొని రావడం జరిగింది. గనక ఈ 14వ అధ్యాయం చివర మరి ఇశ్రాయేలీలేమో సముద్రం ఒడ్డుకు వచ్చారు, ఎర్ర సముద్రం ఒడ్డుకి. వెనకాల ఉన్నటువంటి ఐగుప్తీలేమో మరి వస్తున్నారు. గనక మోషే ప్రార్థన చేయగా దేవుడు చెయ్యి పైకి ఎత్తమన్నాడు. ఈ ఎర్ర సముద్రం విడిపోయింది, ఇశ్రాయేలీలు నడిచిపోయారు, ఐగుప్తీలు కూడా దాంట్లో పడి నడిచిపోతున్నారు. గనక వారు అవతల గట్టెక్కారు, వీరు ఆ ఎర్ర సముద్రం మధ్యలోనికి వచ్చి వేశారు. మరలా చెయ్యి చాపగా ఈ సముద్రము నీళ్లు మరలా కలిసిపోయి గనక విస్తారముగా పొంగి పొరలడం వలన ఇశ్రాయేలీలకు విరోధముగా ఉన్న శత్రువులందరూ కూడా ఎర్ర సముద్రం మునిగిపోయారు. ఈ 15వ అధ్యాయము స్తుతి అధ్యాయము, 15వ అధ్యాయము స్తుతి అధ్యాయం. గనక పాట పాడుకొని దేవుని స్తుతించి మరి గణపరుస్తూ వారు కొనసాగారు. గనక 16వ అధ్యాయములో వారు ఎక్కడెక్కడ దిగాలి, వారు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో దిగాలి గనక కొన్ని అరణ్య ప్రాంత ప్రదేశాలు ఉన్నవి కాబట్టి ఈ అరణ్య ప్రాంత ప్రదేశాలు గనక దాటుకుంటూ ఎక్కడికి వచ్చారు అంటే మరి ఈ 17వ అధ్యాయము 16వ అధ్యాయము చివరి వచనం, ఇశ్రాయేలీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఓమేరు అనగా యాపాలో 10వ భాగము అనగా ఈ యొక్క ఐగుప్తు దేశము నుండి బయటికి మరి విడుదలై వచ్చిన నాట నుండి పండని వండని ఆహారము దేవుడు వారికి అనుగ్రహించను. అదే దేవదూతల ఆహారము మన్నా. గనక మరి ఇక్కడ 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి తర్వాత ఇశ్రాయేలీలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలోనే సీను అరణ్యము నుండి ప్రయాణము చేస్తూ ఎక్కడ దిగారు? రెఫేదేములో దిగిరి. గనక రెఫేదేములో దిగగా ఇక్కడ కథ స్టార్ట్ అయ్యింది. ఏమిటి అని అంటే రెఫేదేములో దిగగా మరి అక్కడ అమాలీకీలు గనక మరి దేవునికి విరోధముగా దేవుని సంఘమునకు దేవుని ఏర్పాటు జనాంగమునకు విరోధముగా గనక వారు ఈ యొక్క మరి పాలస్తీనా దగ్గరలోనికి వచ్చినప్పుడు వారు గనక ఈ దేశము గుండా వెళ్ళకూడదని వారు వీరిని ఆటంకపరచడానికి ఆ యొక్క మరి కానానీయులు యుద్ధం చేయడానికి వారు కొంతమందిని తీసుకొని ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చారు. గనక రెఫేదేములో దిగిన ప్రజలు శ్రమకు ఇక్కడ ఆరంభము అంటే మరి 8 వచనాల వరకు కూడా ఇప్పుడు పండని వండని ఆహారము పెట్టిన దేవుని మీద అలాగే మోషే అహరోనుల మీద సణగటం మొదలుపెట్టారు. ఈ సణగటం మొదలుపెట్టిన తర్వాత గనక మాకు త్రాగటానికి నీళ్లు లేవు, గనక తినటానికి మంచి ఆహారము లేదు. గనక ఇలాగున వారు సణగటం మొదలు పెట్టడం వలన గనక మోషే ఏం చేశాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా కొంత సమయం అయితే వీరు రాళ్లతో కొట్టి నన్ను చంపుతారని దేవుడి దగ్గర ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా దేవుడు ఏమి సెలవిచ్చాడు? నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వచనము. అందుకు యెహోవా 2వ వచనములో మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు ఇందెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పు చేత చంపుటకు
ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. గనక ఈ ఇశ్రాయేలీలకు నీళ్లు లేవు గనక త్రాగటానికి నీళ్లు లేనందువలన మమ్ములను, మా పిల్లలను, మా పశువులను, మా మందలను ఈ అరణ్యములో నీళ్లు లేక చంపుటకు మమ్మల్ని ఈ అరణ్యమునకు తోడుకొని వచ్చితిరా అని మోషే మీద సనగటం కాకుండా మరి విచ్చలవిడిగా మాట్లాడటానికి కూడా సిద్ధపడ్డారు. వారి మాటలు విని మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. గనక వీరు త్రాగటానికి నీళ్లు గనక ఇవ్వకపోతే మరి వారు రాళ్లతో కొట్టి చంపడానికి కూడా సిద్ధపడుతున్నారని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? 5వ వచనములో, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ ఓరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరేబా అనియు పేర్లు పెట్టెను. గనక 8వ వచనం వరకు తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, ఇక్కడ నీళ్లు కాబట్టి నీళ్లు గనక ఈ నీళ్ళ యొక్క మరి స్థితిని మనం గ్రహించాలి. గనక వాక్యము దేవుని మరి వాక్యము నీళ్ల లాంటిది. మనుషుడు పాపాన్ని జయించాలి, వాక్యశక్తి మనిషికి కావాలి. మనుషుడు స్వస్థత పొందాలి, వాక్యశక్తి మనిషికి కావాలి. గనక ఇక్కడ శరీర సంబంధమైన దాహము, ఆత్మ సంబంధమైన దాహము. శరీర సంబంధమైన దాహము గనక ఒకటి, ఈ నీళ్లు లేకపోతే ఈ శరీరమునికి కుదరదు. గనక నీళ్ళు అవసరము. మరి నీళ్లు త్రాగటానికి నీళ్లు కావాలి. ఇశ్రాయేలీల వాదం అదే. గనక ప్రార్థన చేయగా మోషేకు దేవుడు ఒక బండని చూపించాడు. ఆ బండని చూపించి ఆ బండ మీద ప్రభు నిలబడి ఉండగా నీవు ఆ నదిని కొట్టిన కర్రతో ఆ బండని మరి చూపించమని బండని కొట్టమని చెప్పగా గనక నీళ్లు విస్తారముగా పారినవి. ఇక్కడ మనం తెలుసుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి. గనక ఇశ్రాయేలీలు కాల్బాలము ఎంతండి? 6 లక్షల మంది. అనగా ఎవరు? బలవంతులు. గనక మరి ఈ 6 లక్షల మందికి ఒక్కొక్క మనిషిని గనక కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు వేస్తే 12 లక్షలు. గనక ఒక్కొక్క బిడ్డని వేస్తే ఎంతమంది? 18 లక్షలు. ఒకవేళ ఇద్దరు బిడ్డలను వేస్తే ఎంతమంది? 26 లక్షల మంది. ఈ 26 లక్షల మందికి త్రాగగలిగినంత నీరు ఆ బండలో నుంచి వచ్చింది. గనక ఆ బండ క్రీస్తేనని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చదువుతాం. ఆ బండ క్రీస్తే. ఆ బండలో నుండి వచ్చిన నీరు ఇశ్రాయేలీలు సమృద్ధిగా త్రాగిరి. గనక మనిషికి వాక్యము సమృద్ధిగా చదివే అలవాటు ఉండాలి. ఏముండాలి? సమృద్ధిగా చదివే అలవాటు ఉండాలి. అలాగే ప్రార్థన కూడా సమృద్ధిగా చేసే అలవాటు ఉండాలి. గనక మరి వాక్యము వినడములో కూడా సమృద్ధిగా వినే అలవాటు ఉండాలి. గనక అలాగున సంపూర్ణముగా విన్నప్పుడు, సంపూర్ణముగా చదివినప్పుడు, సంపూర్ణముగా ప్రార్థన చేసినప్పుడు మనిషికి విశ్వాసము కుదురుద్ది, బలం వస్తుంది మనిషికి. ఆ బలము వలన
దేవుని కార్యాలు చేయటానికిని, దేవుని వాగ్దానములు బట్టి అనుసరించడానికిని, శత్రువు సైతానును జయించడానికిని శక్తి కలిగి ఉందురు గనక శక్తి కలిగి ఉండాలి. గనక తొదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయ్యుండుడి అని దేవుడు వాక్యము సెలవిచ్చను. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాల్లో చదువుతాము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండి, దేవుని పక్షముగా ఉండి, దేవునిలో బలమైన వారై ఉండి, వాక్యములో బలమైన వారై ఉండి, దేవుని యొద్ద శక్తిని పొందుకొని ఆ సైతాను శక్తులను జయించుటకు శక్తి కలిగిన వారై ఉండండి అని పౌలు గారు రాశారు. గనక ఇక్కడ ఈ నీళ్లు వాక్యం అనే ఉదక స్థానము గనక ఉదకము త్రాగటం వలన మనిషికి ఏమొచ్చింది? మనిషికి ఏమొచ్చింది? బలం వచ్చింది. గనక ఈ బలము ద్వారా ఏమొచ్చింది? గనక ఈ జలము త్రాగటం వలన మనిషికి ఏమొచ్చింది? బలం వచ్చింది. బలము ద్వారా ఏమొచ్చింది? ఫలం వచ్చింది. గనక ఫలం వచ్చింది. ఇప్పుడు ఈ ఫలము ద్వారా దేవుని పని చేయాలి. మనము గట్టిగా నిలువబడి గనక మరి దేవుని పక్షముగా ఉండి పని చేయాలి. గనక మనందరము ఎవరు చెప్పండి? మనందరం ఎవరు? దేవుని వారసులం, ప్రేమ నివాసులము, నవయుగ సైనికులం, దేవుని వారసులం అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట ఉంటుంది. మనం ఎవరము? మనము దేవుని వారసులం. ఇంకా మనం ఎవరము? దేవుని ప్రేమికులం. ఇంకా మనం ఎవరము? దేవుని సైనికులం. కాబట్టి ఇప్పుడు మనము సైనికులం అనగా మన పని ఒకటి, మన శరీర పోరాటములు పోరాడాలి. 2, దేవుడిచ్చిన వాగ్దానములు విడిచిపెట్టకూడదు. గనక ఆనాడు ఎలాగూ సంఘానికి పోరాటం వచ్చిందో ఈనాడు సంఘానికి పోరాటం ఉంది. ఆనాడు విశ్వాసులకి పోరాటాలు ఎలాగున్నాయో నేటి కాలంలో కూడా విశ్వాసులకు కూడా పోరాటములు ఉన్నవి. ఇక్కడ మరి మనిషి ఒకరికి ఒకరు కూడా ఏమై ఉండాలి? దేవుని ప్రేమ యందు నిలకడ కలిగి ఉండాలి. ఒకరికి శ్రమ వస్తే ఒకరు గనక ప్రార్థన సహవాసము సపోర్ట్ కావాలి. 9వ వచనం, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదన నేను. ఇక్కడ బాగా గ్రహించండి. యెహోషువ గనక మరి కొండ కింద ఉన్నాడు. గనక ఇక్కడ ఇశ్రాయేలు సంఘము ఉన్నది. ఒక పక్క శత్రువులు అమాలేకీలో ఉన్నారు. గనక కొండ కింద ఉన్న మోషే మరి ఆ యొక్క కొండ కింద ఉన్నటువంటి యెహోషువకు మన కొరకు మనుషులను సిద్ధపరచుకొని గనక యుద్ధం చేయటానికి సిద్ధముగా ఉండండి. నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఎక్కడికి వెళ్తాను అంటున్నాడు? కొండ శిఖరమునకు. ఈ కొండ శిఖరము అనగా సన్నిధి. గనక మోషే సన్నిధిలో నేను ఉంటాను. ఆ కొండ శిఖరం ఎక్కి నేను సన్నిధిలో ఉంటాను. కొండ కింద మీరు ఏం చేయాలి? శత్రువులతో యుద్ధం చేయాలి. గనక ఒక దరిన శత్రువులు, ఒక దరిన మరి ఇశ్రాయేలీలలో కొంతమంది యుద్ధానికి సిద్ధపడి యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నారు. గనక ఇక్కడ సంఘము ఒక దరిని, శత్రువులు ఒక దరిని యుద్ధం జరుగుతూ ఉన్నది. గనక మోషే మాత్రము దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీలకు జయము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. గనక ఇశ్రాయేలీలకు జయము రావాలని దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. గనక ప్రార్థన గొప్పదా? యుద్ధం గొప్పదా?
ప్రార్థనే గొప్పది. అక్కడ ఆయన దేవుని సన్నిధిలో సీనాయి కొండ మీద శిఖరము మీద ప్రార్థన చేస్తున్నాడు గనక ఆయన ప్రార్థన చేసినంతసేపు ఎవరికి జయం వచ్చింది? ఇశ్రాయేలీయులకి జయం వచ్చింది. అలాగే నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంటికి జయం రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలకి జయం రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి జయం రావాలి. నీవే పక్కదారిని వెళ్ళిపోతే జయం వస్తుందా? గనక నీవే పక్కదారిని వెళ్ళిపోతే జయం వస్తుందా? రాదు. కాబట్టి నీవు సరి అయినటువంటి మార్గములో ఉండి ప్రార్థన చేసి గనక దేవుని దగ్గర శక్తి పొందుకొని మనకి కంటికి కనపడకుండా చెవికి వినపడకుండా సాతానుడు కలుగ చేస్తున్నటువంటి శ్రమల మీద గనక శ్రమలను జయించాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎక్కడ ప్రార్థన చేయాలి? దేవుని సన్నిధిలో. గనక దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు గనక నీ మీదకి శత్రువు ఒక త్రోవన వస్తే 7 త్రోవలు పట్టుకొని పారిపోతాడంట. గనక పారతోలటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. గనక మరి పారతోలటానికి గనక ప్రార్థనా పరులు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే గనక మరి ప్రార్థన వలన దేవుడు గనక శక్తినిచ్చి వారిని ఒకతారిని వచ్చే శత్రువులు 7 దారిని పారిపోతారంట. అరే ప్రార్థన చేయటం మానేసి లోకానుసారముగా లోక జీవితం ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే లోకం వారు లోకు చూస్తారు, ఇంటి వారు కూడా లోకు చూస్తారు. కాబట్టి అది విశ్వాసులైన వారికి ఉండకూడదు. ఉంటే గనక వారు శ్రమలో పడటమే కాకుండా వారి బిడ్డలు, వారి కుటుంబము, వారి తల్లిదండ్రులు, వారి యొక్క మరి వెనక ఉన్నటువంటి వారు అందరూ కూడా శ్రమల పాలైపోతారు. అందరూ శ్రమల పాలవటం ఇష్టమేనా? చూడండి, అందరూ శ్రమల పాలవటం ఇష్టమా? ఇష్టం కాదు. కాదన్నప్పుడు ప్రార్థన చేయాలి, శక్తి పొందుకోవాలి. గనక మోషే దైవ సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు సంఘములో ఉన్న వారు గనక గెలవటానికి శక్తిని దేవుడిస్తున్నాడు వారికి. ఇప్పుడు కూడా ఇశ్రాయేలీలో యెరూషలేములో యుద్ధానికి వెళ్ళాలి సైనికులు అంటే యెరూషలేములో ఉన్న ఆ యుద్ధ సైనికులు ఏం చేస్తారంటండి? ప్రార్థన చేసి యుద్ధం మొదలు పెడతారు. ఏం చేస్తారు? ప్రార్థన చేసి యుద్ధం మొదలు పెడతారు. మీరు వదిలేండి అమ్మ దాన్ని. ప్రార్థన చేసి యుద్ధం మొదలు పెడతారు. మేము యుద్ధానికి వెళ్తున్నాం ప్రభా, మాకు జయం కావాలని. గనక అలాగా యుద్ధం చేయటానికి వారు ప్రార్థన చేసుకొని యుద్ధం మొదలుపెట్టినప్పుడు వారికి దేవుడు జయమిస్తాడు. గనక ప్రార్థన చేసినప్పుడు శత్రువుల మీద జయమిస్తాడు. ప్రార్థన చేసేవారు ఉండాలి, పని చేసేవారు ఉండాలి, గనక మరి సలహాలు ఇచ్చేవారు కూడా ఉండాలి. 10వ వచనం. గనక 10వ వచనము చూస్తే యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోనులు ఊరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇక్కడ మనకేం అర్థమవుతుంది? నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు అప్పుడే గెలుస్తావు. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు అప్పుడే దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నువ్వెప్పుడు మోకరిస్తావో దేవుని ఎదుట అప్పుడే దేవుడు జయమిస్తాడు. గనక ఈ ప్రార్థన అనే చేతులు అంటే ఏం కాకూడదు? వాలిపోకూడదు. ఒకవేళ నువ్వు ప్రార్థన అనే విషయములో వాలిపోతే మరి పడిపోతే చతికిలు పడితే ప్రార్థనకి జయము రాదు. కాబట్టి ప్రార్థనకి జవాబు రాదు. మోషే గారు గనక మరి ప్రార్థన అనే చేతులు పైకెత్తాడు. గనక ప్రార్థన అనే చేతులు పైకెత్తినంతసేపు కూడా ఇశ్రాయేలీయులే గెలిచారు. నీ ప్రార్థన అనే చేతులు నువ్వు పైకి ఎత్తి చాపినంత వరకు నీకు దేవుడు జయమిస్తూనే ఉంటాడు. గనక నువ్వు ప్రార్థన ఎప్పుడు చేయటం మానివేస్తావో అప్పుడే శ్రమ వస్తుంది, అప్పుడే ఇబ్బందులు వస్తాయి. గనక ఇబ్బందులు వచ్చినప్పుడు పక్కదారులు ఎంచుకోవాలని
పక్కదారిని పక్క మార్గాన్ని వెళ్ళిపోవాలనేమి కాదు. గనక ఏం చేయాలి? సంఘబిడ్డలు ఉన్నారు నీ కొరకు ప్రార్థన చేసేవారు. నీ తల్లిదండ్రులు నీకు సహకారం అందించకపోవచ్చు, నీ బంధువులు నీకు సహకారం అందించకపోవచ్చు, కానీ నీ కొరకు ప్రార్థన చేయటానికి సంఘం ఎప్పుడు కూడా ద్వారము తెరుచుకునే ఉంది. నీ బాధ సంఘబిడ్డలతో చెప్పుకో, నీ బాధ ప్రార్థన చేసేవారికి చెప్పుకో. గనక నీ కోసం ప్రార్థన చేసినప్పుడు గనక ఆ ప్రార్థన బలము నీకు శక్తినిస్తుంది. ఇక్కడ మోషే గారు ప్రార్థన చేశారు గనక మోషే గారి ప్రార్థనకు సపోర్టు ఎవరు? అహరోను గారు, ఊరు, వీరు ఇద్దరూ కూడా ప్రార్థన సపోర్ట్ ఇచ్చారు. గనక మేము కూడా ప్రార్థన చేయడానికి వస్తాము, దేవుడు జయమిస్తాడు. మేము కూడా ప్రార్థన చేస్తాం, మీతో పాటు దేవుడు జయమిస్తాడు అని వారు ఇరువురు కూడా మోషే గారితో చేతులు కలిపి సీనాయి కొండ మీదకి ఎక్కి గనక ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన యొక్క పద్ధతులు చూడండి. గనక దేవుడు చేత ఎన్నుకొనబడిన మోషే గారు, అహరోను గారు, గనక ఈ మోషే గారు మరి 2 చేతులు పైకెత్తాడు. తెల్లవార్లు ఒక రాత్రి అంతా బరువెక్కాయి, చేతులు కిందకి దింపాడు. ఉదయకాలము ఇశ్రాయేలీయులు ఓడిపోయారని సమాచారం వచ్చింది. ఇలా కాదని ప్రార్థన పొడిగించాలి, ప్రార్థన ఇంకా పొడిగించాలి అని గనక మరి అహరోను గారు, ఊరు, వీరిరువురు కూడా మోషే దగ్గరికి వెళ్ళారు. మోషే గారి దగ్గరికి వెళ్ళి ఒక రాయి తెచ్చి మోషే గారిని కూర్చోండబెట్టి అవతల ఒక ఆయన, యువతలో ఒక ఆయన, ఇద్దరు 2 చెయ్యిలు పట్టుకుని తెల్లవారే వరకు కూడా అలా నిలబడి ఉన్నారంట. ఏమండి? తెల్లవారే వరకు కూడా అలాగే నిలబడి ఉండి మరి మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. చేతులు వారికి అందించి వారి చేతులు పట్టుకొని గనక మరి మోషే గారితో పాటు అహరోను గారు మరి అలాగే ఊరు, వీరి ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు. 3 ప్రార్థన చేస్తున్నారండి. 3 ప్రార్థన చేస్తున్నారు. గనక 3 ప్రార్థన చేయటాన్ని బట్టి, ఈ చేతులు వాలిపోకుండా ఉండటాన్ని బట్టి, ఈ ప్రార్థన యొక్క మరి చేతులు వాలిపోకుండా మరి ఉండటాన్ని బట్టి ఎవరికి జయం వచ్చింది? ఇశ్రాయేలీయులకే జయం వచ్చింది. ప్రేమైన విశ్వాసి, గనక ఎవరికి జయం వస్తుంది? నీ దేవుడైన యెహోవా నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, గనక గొప్పవాడు. ఆ దేవుని యొక్క వాగ్దానములను బట్టి గనక మోకరించి ప్రార్థన చేయాల. ఒకవేళ దుఃఖంగా ఉంటే ప్రార్థన చేయడం చేత కాకపోతే మోకరించి ఊరకే కనిపెట్టుకునుండు. గనక ఆ కనిపెట్టుకున్నప్పుడు దేవుడు గనక జయమిస్తాడు. సాధ్యమైనంత వరకు ప్రార్థన చేయాలి. గనక సాధ్యమైనంత వరకు ప్రార్థన సహకారం కోరుకోవాలి. గనక అలా ప్రార్థన చేసినప్పుడు మరి అలా ప్రార్థన సహకారం అందించినప్పుడు ఒకరికంటే ఇద్దరికంటే 3 ఇలా ప్రార్థన అధికముగా చేయటాన్ని బట్టి ఏమొస్తుంది? శత్రువు మీద జయము, సైతాను మీద జయము, సైతాను లక్షణాల మీద జయము. గనక మరి అనేక వాటి మీద జయమిస్తాడు దేవుడు. గనక జయించలేకపోవటానికి కారణాలు ఎన్నో లోపాలు ఉన్నాయి. గనక ఆ లోపాల వైపుకి చూడకూడదు. గనక దేవుడు ఏం చూస్తాడంటండి? మనిషిలో ఉన్న పాపాలను చూడట్లేదు, మనిషిలో ఉన్నటువంటి ఎక్కడో మంచితనం, గనక దాన్నే చూస్తున్నాడు. నువ్వు ఇంకా మారుతావు, ఇంకా మారి వాక్యాన్ని అనుసరిస్తావని, ప్రార్థన చేస్తావని, మోకరిస్తావని, ఇంకా అనేకమైనటువంటి తలంపులు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. గనక ఇంకా దేవుని శక్తి పొందుతావని. గనక ఈ అధ్యాయములో మరి ఇశ్రాయేలీయులకు ప్రార్థన చేయటాన్ని బట్టి మోషే గారు, అహరోనులు గనక మరి సహకారము, మరి అహరోను ఊరు సహకారం అందించారు. కొంతమంది ఇవాళ ప్రార్థన ఉంది, బలహీనుల కొరకు ప్రార్థన చేయాలి అంటే నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఎన్ని పనులున్నా, ఎన్ని అవసరతలున్నా ప్రార్థన చేయటమే గొప్ప ఈ ఏర్పాటు. ప్రార్థన చేస్తే గనక ప్రార్థన ఫలితం అంటండి, ఎన్ని పనులున్నా ఆ పనులకు నెరవేర్పు గనక వస్తుందని మనం గ్రహించాలి. గనక ఎవరింటి దగ్గరైనా ప్రార్థన ఉంటే వారింటి కొరకు ప్రార్థన చేస్తే నీకు క్షేమం రాదా? వస్తుందా లేదా? వస్తుంది. గనక ఎవరైనా బాధలో ఉంటే వారి కొరకు ప్రార్థన చేస్తే నీ ఇంటికి క్షేమం వస్తుంది, నీ బిడ్డలకే క్షేమం వస్తుంది,
నీ బిడ్డలకు ఆరోగ్యం వస్తుంది గనక నీ బిడ్డలకి మరి మంచి ఏర్పాటు దేవుడు ఇస్తున్నాడు గనక వారే ప్రార్థన చేస్తున్నారు, వారే వెళ్తారు. ఇలాగని చెప్పి మధ్య మధ్యలో కట్లు పెట్టుకొని అచ్చుకట్లు వేసుకొని ప్రార్థనకి వెళ్లకుండా ఉంటే ఇక్కడ నీకు జయం రాదు. గనక ప్రార్థనకి వెళ్ళకపోవటం వల్ల సాతానుడు గనక పూర్తిగా ఆవరించి వేస్తాడు. గనక ఏం చెయ్యాలి మనము? నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు, అన్ని ఆటంకములు అవలీలాగా దాటి ఆవలకు చేరెదవు తెలుసున, అడ్డోరారెవరును తెలుసున, ఆయేగా నుందువు. గనుక నిన్ను బాధ పెట్టే పాపాలు నువ్వే జయించడానికి మార్గం దేవుడి దగ్గర ఎత్తుక్కొని దేవుడి దగ్గర ప్రాధేయపడాలి. జయించడానికి శక్తినిస్తాడు. గనక నిన్ను ఓడిస్తున్న సైతాను క్రియలు నీవు ఓడించడానికి నీకు శక్తినిస్తాడు. గనక ఆ సాతానుగాడు ఆడించే ఆటలకి వాడు ఊపే ఆడించే ఆ తోక ఆడించే కొలది బెదిరిపోవటం, ఆ బెదిరికి ప్రార్థన చేయటం మానేవేయటం, గుడికి వెళ్ళటం మానివేయటం, బైబిల్ చదవటం మానివేయటం, మోకాళ్ళు వేయటం మానివేయటం, ప్రార్థన చేయటం మానివేయటం. మానేస్తే ఏమొచ్చింది? ఏం పోగొట్టుకున్నానో అర్థమవుతుందా? ఏం పోగొట్టుకుంటున్నామంటే మనిషిలో ఉన్నటువంటి ఆత్మీయ జీవన స్థితి గనక ఈ పద్ధతులు కలిగి ఉండకపోతే పూర్తిగా లోకములో గనక మరి లోకానికి సైతాని క్రియలకి పూర్తిగా లోబడిపోయి ఉంటారు. గనక అప్పుడు వచ్చిన శ్రమలను బట్టి గనక ఎటు వెళ్ళాలి ఆతురత తప్పితే ఇక్కడ ఏమీ లేదు. గనక నమ్మిన దేవుణ్ణి విడిచిపెట్టి, పిలిచిన దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుడిచ్చిన వాగ్దానాలను విడిచిపెట్టి ప్రార్థన చేయటం మానేసి గనక ఎవరి మీద జయం వస్తుంది? ఎవరి మీద జయం రాదు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలకు మోషే అహరోనులు గనక ప్రార్థన సహకారం అందించారు. గనక వీరికి ఏం కలిగింది? జయము కలిగింది. 11వ వచనం, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవునికి జయమిస్తాడు. నువ్వు మోకరిస్తున్నావా? దేవునికి జయమిస్తున్నాడు. గనక ప్రార్థన చేస్తే దేవుడు జయమిస్తాడు. నువ్వు ప్రార్థన చేయట్లేదా? నీకు జయం రాదని వాక్యాన్ని బట్టి గనక ఇక్కడ మోసే చేతులు చాపగా ఇశ్రాయేలీయులు గెలిచారు. చేతులు బరివెక్కి కింద దించగా అక్కడ శత్రువులు గెలిచారు. గనక ఓడిపోయే స్థితిలో ఉన్నామా? గెలిచే స్థితిలో ఉన్నామా? 13వ వచనం, అట్లు యెహోషువ కత్తివాత అమాలేకీయులు 12వ వచనం, మోసే చేతులు బరివెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాని వేసిరి. అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. గనక ఎంత అంటే ఒక పొద్దు మునిగిన కానుంచి సూర్యుడు అస్తమించే వరకు కూడా ఆ రాయి మీద కూర్చొని అలాగ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. గనక ఆ చేతులు పట్టుకున్న వారు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నా నీవు, రక్షణ అందుకున్నా నీవు, వాక్య వాగ్దానములు చదువుకుంటున్నా నీవు, గనక శక్తి లేకపోయినా కూర్చునైనా ప్రార్థన చేయాలి. గనక మరి చతికిల పడైనా ప్రార్థన చేయాలి. గనక అలా చేస్తే జయమిస్తాడు. నా కొరకు ఎవరో ప్రార్థన చేస్తున్నారు, నేను తినేసి చాపిగా శరీరానికి అలసట లేకుండా మంచం మీద పడుకుంటానంటే ప్రార్థనకి నీ ఇంటికి నీకు ఎలా జయం వస్తుందా? రాదు. కాబట్టి బాగా గుర్తుంచుకొని గనక ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ఎక్కడ ఆగిపోద్దు అక్కడే సమస్య, మరి ప్రార్థన అక్కడే, మరి దీవెనలా కూడా అక్కడే ఉండిపోతాయి. కాబట్టి 13వ వచనం, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఎవరిని గెలిపించాడు చూడండి? యెహోషువ
తన జనులతో పాటు యుద్ధము చేయటానికి సిద్ధపడినటువంటి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ వీరికి శక్తి వచ్చింది. అమాలేకు రాజుని గనక మరి ఆ యుద్ధములో గెలిచాడంటండి. దేవుడు గెలిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గనక నీవు గెలవాలంటే దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నువ్వు గెలవలేవు, నువ్వు ఎప్పటికీ గెలవలేవు. గనక నిన్ను గెలిపించేవాడెవడు? దేవుడే. గనక నువ్వు ఏ పాపములో ఉన్నా, ఏ అపరాధాల్లో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా కానీ దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నన్ను గెలిపించాడు దేవుడు. గనక నన్ను గెలిపించాడు దేవుడు. గనక నిన్నును గెలిపిస్తాడు దేవుడు. గనక గెలిపిస్తాడని మరి ఊరకనే ఉండకూడదు, పని చేయాలి, ప్రార్థన చేయాలి. గనక యెహోషువ శత్రువుల మీద గనక జయము పొంది గెలిచెను. నువ్వు గెలవాలి కదా, వాక్యాన్ని చదవాలి కదా, ప్రార్థన చెయ్యాలి కదా. గనక ప్రార్థన చేస్తే గెలుస్తావు. నేను చేయలేను, నేను మోకరించలేను, లేకపోతే నేను నడవలేను. ఇక ఎంతసేపు ఈ సొల్లు సోది తప్ప మిగతాట్లకి అన్నిటికీ పనికి బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. గనక సరిగ్గా 1000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, ఎవరైనా పుగిసెట్టుగా ఎన్ని గంటలైనా నిలబడతా, ఎంత టైం అని నిలబడతా. 1 గంట దాటింది అనుకోండి, 2 అయిపోయింది. ఈ పాదిరి గారు ఎప్పుడు ముగిస్తారో వెళ్ళిపోవాలి. ఆ 100 రోజుల పని వచ్చింది. కనీసం దేవుడు భయం కూడా లేకుండా లెగిసి వెళ్ళిపోయారు. ఎక్కడ భయపడుతున్నారండి మీరు? నేను యాదగిరి ఆ తర్వాత చిత్తాపూర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను కళ్ళు మూసుకొని వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు లేరు. కర్మగాలి ఎక్కడికన్నా వెళ్ళిపోయారా ఏంటి, అసలు ఏం జరిగింది? ఇంకా వేరే తప్పు మాటలు మాట్లాడకూడదు కాబట్టి మరి నేను నా వాక్యంలోనే వెళ్ళాలి. ఏరియాను అనకూడదు, లేకపోతే ఇంకో దారిని వెళ్ళకూడదు. కాబట్టి ఇలాగ వాక్యం అయిన తర్వాత మరలా ముగింపులో ఈ మాటలన్నీ భద్రపరచు ఆమెను అన్నప్పుడు వచ్చి మోకరించారు. అబ్బా, వచ్చే 200-300 కోసం దేవుని వాక్యాన్ని విడిచి, దేవుని సన్నిధిని విడిచి అడ్డదారులు వెళ్తే దేవుడు దీవిస్తాడా? గనక ఇష్టం వచ్చిన మార్గాలు ఎంచుకొని వెళ్ళిపోతే దేవుడు దీవిస్తాడా? ఆ శరీరంలో ఉన్న జబ్బు తగ్గదు, రోగము తగ్గదు. ఎప్పుడు తగ్గుతుంది? దేవుని పక్షముగా ఉన్నప్పుడు తగ్గుతుంది. దేవుడు పక్షముగా ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. గనక దేవుడి దగ్గరకు వచ్చినా కానీ అయోమయం దేవాలయం అనేలాగుంటే ఎలా చేస్తాడు దేవుడు? ఎన్ని కార్యాలు చేసినా చెవికి కనపడవు, కంటికి కనపడవు. ఏమైనా కృతజ్ఞత అన్నది ఉంటుందా మనుషులకి? ఉండడం లేదు. కాబట్టి యెహోషువ, మోషే గారు, అహరోను గారు వారు ప్రార్థన సాకారాన్ని బట్టి వీరు ఏం చేశారు? శత్రువులను గెలిచాడు. గనక మన శరీర క్రియలు గెలవాలి, మన యొక్క పాపపు క్రియలు గెలవాలి, మన యొక్క మరి శత్రువైన సైతానును అపవిత్ర ఆత్మలు గెలవాలి. గనక వాటిని గెలవటానికి దేవుడు శక్తిని ఇస్తున్నాడు. మంచి చెడు అర్థం చేసుకోవడానికి చాలా మరి తలంపులు ఉన్నాయి మనకి. ఏది మంచో గనక మాంసం కూర పెట్టారనుకోండి, కాకరకాయ కూర పెట్టారనుకోండి, ఏం తింటారు? ఏం తింటారు మీరు? నాకైతే షుగర్ కాబట్టి నేను కాకరకాయ కూరే తింటా. అంటే ఏది మంచిది శరీరానికి? మాంసం కూర, కాకరకాయ కూర? మాటకు చెప్తున్నారు కానీ మీరు కోరుకునేదల్లా మాంసమే. కండ పెరుగుద్ది, గుండె పెరుగుద్ది, కొలెస్ట్రాల్ పెరుగుద్ది, ఈ ఆటబీట్ ఎక్కువ కొట్టుకుంటుంది. తర్వాత పెళ్ళేసుకోవడం మొదలు పెట్టాలి. అది రాకుండా ఉండటానికే. కాబట్టి దేవుడు శత్రువైన సైతానుని గెలవడానికి శక్తి ఉన్నాడు. మోకరించరా బాబు, మోకరించి ప్రార్థన చేయండి అమ్మా, మోకరించి ప్రార్థన చేయండి అని ఎంతోమంది భక్తులు, ప్రార్థనా పరులు చెబుతా ఉన్నా కానీ చెవికేసుకోకుండా తిరిగే వారి జీవితాల్లో మరి ఎంతవరకు జయముగా కలిగి ఉంటారో మనకు తెలీదు. కాబట్టి ఇక్కడ ప్రార్థన వలననే జయం వచ్చింది. రాజుని జయించాలి, రాజును ఓడించాలి సామాన్యమైన మనుషులు వీరు. యెహోషువ గనక యెహోషువ కింద ఉన్నవారు సామాన్యమైన మనుషులు. గనక రాజుని గెలవాలి అంటే సామాన్యమా? గనక అంత శక్తినిచ్చాడు దేవుడు, గనక అంత బలాన్ని ఇచ్చాడు దేవుడు. నీకు అంత బలాన్ని కూడగట్టుకునే దేవుడు అంత శక్తిని ఇవ్వటానికి వస్తే గనక ఎక్కడుంటున్నారు చెప్పండి? ఎవరెవరు ఇష్టం వచ్చినట్లుగా యెషయా గ్రంథములో ఎవరి మార్గాలు వారు
తొలగిపోయి తప్పిపోయి గొర్రెలు వరి అన్నట్లుగా ఎవరి మార్గాలు పట్టుకుని వారు వెళ్తూ ఉన్నారు. దేవుని గౌరవించట్లేదు, దేవుని సన్నిధి గౌరవించట్లా, దేవుని వాక్యాన్ని గౌరవించట్లా. మరి జయం ఎలాగ వస్తుంది? కనుక దేవుని కూడా మనం మోస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? మోస్తాడు. దేవుని వాక్యాన్ని మనం మోసుకుని వెళ్ళి సువార్త చెబితే, దేవుడు చేసిన ఉపకారాల సాక్ష్యం చెప్తే గనక దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? ఎత్తి చూపిస్తాడు. గనక ఇలా ప్రార్థన వల్ల ఎంత గొప్ప అద్భుత కార్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించాలి, దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన చెయ్యాలి. అటు ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన వచ్చిన బిడ్డలందరిని దీవించండి, వాక్యము ద్వారా బలపరచండి దేవ. అనేకులు తండ్రి నాయన మరి మా ప్రభ నీ సన్నిధిలో బలము పొంది శక్తి పొంది దేవా సైతానును పాపమును ఈ దురాత్మ లక్షణములు ఓడించడానికి దేవా మరి ఎంత శక్తి కలిగి ఉంటే వాటిని జయించగలరు. ఆ శక్తిని ప్రతి ఒక్కరూ తండ్రి వాక్యాన్ని విన్నటువంటి వారు నేను ఎక్కడ ఉంటున్నాను, ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, నా ప్రార్థన ఎంతవరకు ఉంది, నా విశ్వాసం ఎంతవరకు ఉంది, నేను ఎంతవరకు మోకాళ్ళ మీద ఉంటున్నాను అని ప్రశ్న వేసుకొని దేవా జీవించడానికి, ఈ శత్రువు మీద సైతాను మీద జయం పొందడానికి దేవా బలం పొందడానికి బిడ్డలు శక్తి పొందుకొని నిన్ను స్తుతించడకు నీ సహాయాన్ని కోరుకునే బిడ్డలుగా చేయమని అంతరంగంలో భద్రము చేసుకొని ధ్యానము చేసుకునే శక్తిని దేవా వాక్యము నాయన మరి మంచి పదార్థము నీటి లాంటిది దేవా నాయన వాక్యము తండ్రి మరి మా ప్రభువ నాయన పఠించినప్పుడు నాయన జలము తాగగా బలం వచ్చింది, బలము ద్వారా శక్తి వచ్చింది, ఫలం వచ్చింది. అలాగు ద్వారా నాయన శక్తిని బలాన్ని పొందుకొని నాయన నిత్య జీవితములో ప్రభ సాగుటకు సహాయము చేయమని బలవంతుడైన యేసు స్వామి నామమును అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.